ఏ రూపాయన ఏ గ్రామంలో ఎక్కడ చూసినా కూడా గతంలో అయితే మీ అందరికీ తెలుసు, ఎవరి దగ్గర పోయి తిరగాలో, ఒక పెన్షన్ రావాలన్నా, ఒక ప్రభుత్వ పథకం మీకు అందాలన్నా వాళ్ళ చుట్టూ తిరగాల్సింది. ఈరోజు ఎవరి చుట్టూ లేదు. మీ 50 గృహాలకు సంబంధించి మీలో ఉండే ఒకటిగా ఉండే మీ వాలంటీర్ మీ యొక్క కష్ట సుఖాలు కనుక్కుంటున్నాడు. మీరు ఏ పథకానికి అర్హులవుతారో ఆ పథకానికి సంబంధించి సచివాలయాల ద్వారా మీకు అప్లోడ్ చేపిస్తున్నారు. వాటి ద్వారా వెంటనే మీకు అర్హులైతే మీకు ఆ పథకాల్లో మీరు లబ్ధిదారులుగా ఆ యొక్క డబ్బులు మీకు నేరుగా మీ అకౌంట్లోనే ఈ మధ్యవర్తి దళారుల ప్రమేయం లేకుండానే మీకు పడుతున్నమాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం. మేము కూడా గ్రామాల్లోకి పోయి అడిగినప్పుడు, ఏమ్మా ఎంత వచ్చింది నీకు డబ్బులని మేము అడుగుతూ ఉన్నాం. ఆసరా ప్రోగ్రాం ఎంత మాఫీ అయిందమ్మా అన్నాం. నా సంగతి ఎందుకులయ్యా, మా ఆయనకి రైతు భరోసా ఎంత వచ్చిందో చెప్పంటుంది ఆమె. అంటే ఎంత నిగూఢతోటి ఒకే కుటుంబంలో ఉంటున్నా ఎవరి డబ్బులు వాళ్ళకి, ఎవరి ఆర్థిక స్వావలంబన వాళ్ళకి, ఎవరి ఆర్థిక పరిపుష్టిని వాళ్ళకి, ఎవరి ఆర్థిక స్వాతంత్రాన్ని వాళ్ళకి కల్పిస్తూ అంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాల్ని ఎక్కడ చిరు పొరపాటుకు తావు లేకుండా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడికి అదే రకమైన ధైర్యాన్ని వెన్నుదన్నుగా మీరు చూపిస్తున్న ప్రేమని ఆయన అందుకే అంటాడు, నేను ఎన్నికల్లో నాకు పొత్తులు ఉండవు, నేను ఒక్కడనే వస్తాను. నేను మంచి చేశాను అని మీరు భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే నా సాయి మీరు చూడవద్దని చెప్తున్న ఏకైక దమ్మున్న నాయకుడి యొక్క దేశంలో ఎవరున్నారు అని అంటే ఆయన తప్పితే ఎవరున్నారు అని అడుగుతూ ఉంటారు. ఈరోజు అట్ట లేదే పరిస్థితులు. ప్రతి దాన్ని చెలవలు పలవలు చేసి, ఈరోజు కూడా పేపర్లో చూశాను, ఏందో మహేందర్ రెడ్డికి సీటు లేదు. బాగుందే సీటు, మంచిగా తెల్లగా టవల్ కూడా వేశారు నాకు సీటు మీద. వాటి కోసం ఏం పర్లేదు, వీటి కోసం ఆలోచన చేయటం లేదు. మేము మా ఆలోచన ఈ యావత్తు సమాజానికి ఒక మెరుగైన దశని నిర్ధారిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోతారో దానికి మన వంతు సహాయ సహకారాలని ఏ రకంగా చేయాలనే ఆలోచన ఈరోజు అందరికీ ఉంటుంది. కానీ ఈ కుర్చీ మీద ఉంటుందా? ఈ కుర్చీ మీద ఏం లేదు. నేను ఈ కుర్చీ చూశాను, ఈ కుర్చీ లేకుండా చూశాను, నాకేం ఇబ్బంది లేదు. అందరి యొక్క ప్రేమ, అభిమానం ఇవన్నిటినీ కూడా ఈరోజు పుష్కలంగా కూడగట్టుకున్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తిగా మిగిలిపోయిన వాడు. మీ అందరి హృదయాల్లో చాలామందిని అడుగుతుంటాం, ఏం మా పెన్షన్ మా జగన్ పంపించాడు అంటున్నాడు. మా జగన్ పంపించాడు. అమ్మా ఏమ్మా నీకేమన్నా ఆసరా డబ్బులు వచ్చినాయా? మా వాలంటీర్ ఇచ్చాడయ్యా. ఏమ్మా నీకు రైతు భరోసా, ఏమైనా రైతు భరోసా పడిందంటే అవునయ్యా సచివాలయం పోతే ఆ పిల్లోడు ఎక్కిచ్చాడయ్యా అదే. అంటే వ్యవస్థని ఎంత పరిశుద్ధంగా, ఎక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలు తీసుకురాకుండా, వర్గ పోర్లకు తావు లేకుండా ఎంత నిశ్శబ్దమైన ఆర్థిక విప్లవానికి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలని ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అడిగాను. నేను ఎండిఓ గారిని, ఎంతమందికి అప్రూవల్ లిస్టులో ఉంది, ఎంతమందికి శాంక్షన్ ఉందంటే నేను పెట్టిన మొత్తం అప్రూవల్ లిస్ట్ మొత్తం కూడా శాంక్షన్ లిస్టుగా వచ్చినాయి సార్ అని చెప్పి ఆయన చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇది నిజంగా ఎక్కడా కూడా వివక్ష అనే పదానికి తావు లేకుండా, సరే అర్హత లేదు, వయసేమో ఆధార్లో ఉన్నప్పుడేమో 62 సంవత్సరాలు ఉన్న పాపం కొంతమంది కొద్దిగా వయసు తక్కువగా కనిపించాలని కొంతమంది 45, 50 కూడా చెప్పుకున్నారు. 62 వాళ్ళు ఈరోజు మమ్మల్ని పట్టుకొని, ఏం సార్ నాకు ఎంత ఉందో నీకు తెలియదా? నాకు తెలుసు, నువ్వు చెప్పింది ఏం చెప్పావు? ఎవడు రెండో వాడు ఉన్నాడే నీ ఆధార్ సెంటర్లో? నువ్వు నీ ఆధార్ సెంటర్లో ఆ ఫోటోలు తీసే వ్యక్తి ఇద్దరే ఉంటారు. అతను అడుగుతాడు, అయ్యా నీ వయసు ఎంత? ఆ రోజు ఉన్న పరిస్థితులు 60 సంవత్సరాలు దాటితే ఏ రకమైన పథకానికి అర్హుడు కాదు అని చట్టాలు ఉన్నదాని వల్ల ప్రతి ఒక్కరూ కూడా వయసుని తగ్గించుకొని చెప్పించుకునే పరిస్థితికి ఆ రోజు దాపురిస్తే, ఈరోజు నా వయసు ఇది అని చెప్పి ప్రతి వయసుకి ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఇలాంటి గొప్ప కార్యక్రమాల్లో భాగస్వాములైనందుకు మీరు, అలాగే ఇటువంటి మంచి కార్యక్రమంలో మీతో అన్ని విషయాలని ముచ్చటించేందుకు వచ్చిన మేము కూడా
సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.